హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్. ఫైనల్గా 1 ఇయర్ తర్వాత మొత్తానికైతే ప్యాషన్ ఫ్రూట్స్ మంచిగా హార్వెస్ట్కి రెడీ అయినాయి. సో ఈ వీడియోలో అయితే హార్వెస్ట్ చేసి అండ్ దాని లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను అండ్ దాని టేస్ట్ కూడా చెప్తాను ఎలా ఉంటుందో. ప్యాషన్ ఫ్రూట్స్ డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. సో నేను తీసుకున్న ప్లాంట్ అయితే సేమ్ యాపిల్ ఉంటుంది కదా, రెడ్ యాపిల్ అలా ఉంది. మనం నార్మల్గా యాపిల్ని హ్యాంగ్ చేస్తే ఎలా ఉంటుందో అట్లా ఉన్నాయి దీనికి. కొన్ని ప్యాషన్ ఫ్రూట్స్ ఎలా ఉంటాయంటే డార్క్ పర్పుల్ కలర్లో ఉంటాయి అండ్ కొన్ని డార్క్ మెరూన్ కలర్లో ఉంటాయి, కొన్ని లైట్ ఎల్లో కలర్లో కూడా ఉంటాయి. దాడ రెడ్ది యాపిల్ ఉన్నట్టు చూడది. అంతే, అదొక్కటే. ఇంకోటి ఇంట్లోనే ఉంది. టేస్ట్ చూపిస్తాం మీకు. స్నాప్ పెట్టుకుంటాను. మా ఇంట్లో ఉన్న ప్యాషన్ ఫ్రూట్ కలర్ ఇది అండ్ ఇవి అలానే వదిలేస్తే మంచిగా స్కిన్ అనేది ముడతల్లాగా వస్తుంది. ఆ స్టేజ్ వరకు పెట్టుకుంటే చాలా స్వీట్గా ఉంటాయి. సో మనకు ఆత్రం ఎక్కువ కదా, అంటే ఇది ఫస్ట్ బ్యాచ్ హార్వెస్ట్. సో ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా మనం ఎప్పుడెప్పుడు హార్వెస్ట్ చేస్తామనేది. ఇవి ఫస్ట్ బ్యాచ్ హార్వెస్ట్, అంటే మొక్క పెట్టినాక వచ్చిన ఫస్ట్ ఫ్రూట్స్ ఇవి. ఇంకా 100+ ఫ్రూట్స్ ఉన్నాయి. సో ఇవి ఫస్ట్లో మనకి పూత వచ్చి కొన్ని ఫ్రూట్స్ అనేది నిలబడతాయి కదా, ఆ స్టేజ్లో ఉండేవి ఇవి. ఈ ప్యాషన్ ఫ్రూట్స్ హార్వెస్ట్కి రెడీ అయినాయా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే ఫస్ట్ అయితే మంచిగా కలర్ అనేది చేంజ్ అవుతాయి అండ్ స్కిన్ టచ్ చేస్తే కొంచెం సాఫ్ట్గా అయినట్టు అవుతుంది. నార్మల్గా మనం గ్రీన్ కలర్లో ఉన్నప్పుడు టచ్ చేస్తే హార్డ్గా ఉంటుంది. కొంచెం మనం ప్రెస్ చేస్తే మంచిగా ఇలా కలర్ చేంజ్ ఉండేటివి కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. ఆ స్టేజ్లో హార్వెస్ట్ చేస్తే సరిపోతుంది. లేదు మీకు ఇంకా క్లారిటీగా లేదంటే మీరు చెట్లోనే వదిలేస్తే మంచిగా పండిపోతే అవంతకు అవే రాలిపోతాయి. సో అంతవరకు కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఈ ప్యాషన్ ఫ్రూట్ గురించి డీటెయిల్గా ఛానల్లో అప్లోడ్ చేశాను అండ్ ఎప్పుడు మొక్క పెట్టాను, పెట్టిన ఎన్ని రోజులకి ఫ్రూటింగ్ అనేది వచ్చింది అండ్ ప్రతి పువ్వు కాయగా మారాలంటే హ్యాండ్ పాలినేషన్ ఎలా చేయాలనేది చెప్పాను. సో చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చాలా యూస్ఫుల్గా ఉంటుంది వీడియో. ఇన్ కేస్ మీ ఇంట్లో కానీ ప్యాషన్ ఫ్రూట్ మొక్క ఉండి 1 ఇయర్ దాటిన ఫ్లవరింగ్ వచ్చి అది రాలిపోయే స్టేజ్లో ఉంటే సో నేను పెట్టిన వీడియో చూడండి, అందులో డీటెయిల్గా పెట్టాను. హ్యాండ్ పాలినేషన్ మస్ట్ అండ్ షుడ్గా చేస్తే ప్రతి పువ్వు అనేది కాయగా తయారవుతుంది. సో డిస్క్రిప్షన్లో పెడతా, తప్పకుండా చూడండి అండ్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇలా హార్వెస్ట్ చేసుకున్న ప్యాషన్ ఫ్రూట్స్ని ఇలా కట్ చేసుకుంటే ఇలా ఉంటుంది లోపల. ఇవి చాలా టేస్టీగా ఉంటుంది, బట్ చెప్పాలంటే కొందరికి నచ్చుతాయి, కొందరికి నచ్చదు. కొంచెం పులుపు తీపి తినే వాళ్ళకైతే చాలా మంచిగా నచ్చుతుంది. అండ్ మనం ఈ ప్యాషన్ ఫ్రూట్స్ బయట కొనాలంటే చాలా కాస్ట్ ఉంటుంది, ఎందుకంటే ఇవి ఎగ్జాటిక్ ఫ్రూట్స్, ఇవన్నీ చోట్ల దొరకవు కాబట్టి. ఇప్పుడైతే అందరూ పెంచుకుంటున్నారు ఇది అండ్ చాలా ఈజీగా కూడా గ్రో చేసుకోవచ్చు. సో మీ ఇంట్లో మొక్కలు పెంచుతూ మీ ఇంట్లో కానీ ఈ ప్లాంట్ లేకుంటే తప్పకుండా ఇంక్లూడ్ చేసుకోండి. ఇవి పాట్స్ లో కూడా చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు అండ్ ఇప్పుడైతే ప్రతి నర్సరీలోనూ ఈ మొక్క అనేది దొరుకుతుంది. అండ్ ఈ ప్యాషన్ ఫ్రూట్ టేస్ట్ ఎలా ఉందంటే నేనైతే ఫస్ట్ టైం నేను పెంచుకొని నేను హార్వెస్ట్ చేసిన దాన్ని నేను టేస్ట్ చూసాను, బయట ఎప్పుడు కూడా టేస్ట్ చూడలేదు. ఈ ప్యాషన్ ఫ్రూట్ కి యూనిక్ టేస్ట్ ఉంది, అంటే ఇది ఏదాంతోనూ కంపేర్ చేయలేము. ఇది ఫస్ట్ టైం తిన్నప్పుడు ఏమనిపించిందంటే మల్బరీస్ ఎవరైనా టేస్ట్ చూసింటే సో ఫస్ట్ తిన్నప్పుడు మనకు అదే ఫ్లేవర్ అనిపిస్తుంది. కొంచెం పైనాపిల్ ఫ్లేవర్ ఉంటుంది అండ్ కొంచెం పులుపు ఉంటుంది అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. సో నాకైతే నచ్చింది, మా ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చింది, కొందరికైతే నచ్చలేదు అండ్ దీని టెక్స్చర్ చూస్తేనే కొందరికి తినబుద్ధి కూడా కాదు. ఇందులో సీడ్స్ ఉంటాయి, కొంచెం క్రంచిగా తినేటప్పుడు బాగుంటాయి అండ్ ఈ సీడ్స్ తో కూడా మనం ప్లాంట్స్ అనేది గ్రో చేసుకోవచ్చు. అండ్ ఈ ప్యాషన్ ఫ్రూట్స్తో చాలా మనం జ్యూసెస్ చేసుకోవచ్చు. మనం నార్మల్గా లెమన్ సోడా ఇవి చేసుకుంటాం కదా, లెమన్ ప్లేస్లో ప్యాషన్ ఫ్రూట్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను అది ఎలా చేసుకోవాలనేది కూడా. ఈ ప్యాషన్ ఫ్రూట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, ఎస్పెషలీ హార్ట్, డైజెషన్ అండ్ స్కిన్కి కూడా చాలా మంచిది. సో తప్పకుండా గ్రో చేసుకోండి. ఓవరాల్గా దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, పుల్లగా తీయగా చాలా అంటే చాలా బాగుంటుంది. సో తప్పకుండా గ్రో చేసుకోండి ఇన్ కేస్ మీ ఇంట్లో ఈ ప్లాంట్ లేకుంటే. అండ్ డిస్క్రిప్షన్లో డీటెయిల్గా ప్యాషన్ ఫ్రూట్ ప్లాంట్ గురించి ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, తప్పకుండా చూడండి. సో మొత్తానికైతే మా ఇంట్లో ఉన్న ప్యాషన్ ఫ్రూట్ మొక్కకి ఫ్రూటింగ్ అనేది వచ్చి మంచిగా హార్వెస్ట్ కూడా చేసి దాని టేస్ట్ కూడా చూసాము.
టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో, మీ ఇంట్లో లేకుంటే ఈ ప్లాంట్ అనేది తప్పకుండా ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు గాని ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.